ప్రధానమంత్రితో ఏపీ మంత్రి నారా లోకేష్ సమావేశం ఖరారైంది. ఇవాళ నారా లోకేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీకి వెళ్లనున్నారు. సాయంత్రం ప్రధాని మోదీ నివాసంలో ఆయనతో సమావేశం కానున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లోకేష్ ప్రధాని మోదీతో సమావేశం కాలేదు. అయితే తనతో సమావేశానికి ఎందుకు రావటం లేదని 2 సార్లు ఏపీ పర్యటనలో సరదాగా లోకేష్ ను ప్రశ్నించారు మోదీ. త్వరలోనే ఢిల్లీ వచ్చి కలుస్తానని చెప్పారు లోకేష్. అయితే భారత్ పాక్ ఉద్రిక్తతల కారణంగా ప్రధాని మోదీ బిజీగా ఉండటంతో అది కుదరలేదు. ఇప్పుడు పరిస్థితులు సద్దుమణగటంతో నారా లోకేష్ అపాయింట్మెంట్ ఖరారైంది. లోకేష్ తో పాటు ఆయన భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాంశ్ కూడా వెళ్లే అవకాశం ఉంది. అయితే ప్రధాని మోదీతో నారా లోకేష్ ఏం చర్చించనున్నారు అనేది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఢిల్లీ పర్యటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ మనకు అందుబాటులో ఉన్నారు. రవిచంద్, ఇవాళ ఏ సమయానికి లోకేష్ ఢిల్లీకి వెళ్తారు, ఎప్పుడు ప్రధానితో కలవబోతున్నారు, అంటే ఈ భేటీకి గల కారణాలేంటి? హరీష, మధ్యాహ్నం ఏదైతే మంత్రి నారా లోకేష్ హైదరాబాద్ నుంచి బయలుదేరి కుటుంబ సభ్యులతో కలిసి సాయంత్రం 7 గంటలకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలుస్తారు. ఎందుకంటే గత ఏదైతే 2 పర్యటనలో కూడా నారా లోకేష్ ని ప్రత్యేకంగా పిలిపించి ఆయన ఢిల్లీ వచ్చి తనను కలవాల్సిందిగా కూడా ఆహ్వానించారు. మొన్న అమరావతి వచ్చినప్పుడైతే పిలిచి గతంలో కూడా ఒకసారి చెప్పాను రమ్మని, ఈసారి ఖచ్చితంగా రావాలని ఆయన లోకేష్ అన్నారు. ఈ నేపథ్యంలో లోకేష్ కూడా సమయం కోరారు ప్రధానమంత్రి కార్యాలయాన్ని. ఈ సాయంత్రం 7 గంటలకి లోకేష్ కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీని కలుస్తారు. అయితే ఈ సందర్భంగా కొన్ని రాజకీయపరమైన అంశాలు కూడా వస్తాయని చెప్పి టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చాక ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధికి సంబంధించిన ఒక నివేదికను కూడా నారా లోకేష్ ప్రధానమంత్రికి అందజేస్తారు. ఎందుకంటే మొన్న ప్రధాని వచ్చారు, ఆంధ్రప్రదేశ్ రాజధాని కావచ్చు, పోలవరం కావచ్చు, ఈ ప్రభుత్వం వచ్చాక ఏ విధంగా యువతకు ఉపాధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, కొత్త పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడులు ఏ విధంగా వస్తున్నాయి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలనకు సంబంధించిన ఒక నివేదికను నారా లోకేష్ ప్రధానమంత్రికి ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా నష్టపోయింది, కుంభకోణాలకు సంబంధించిన వివరాలు, ఇప్పుడు లేటెస్ట్ గా ఏదైతే లిక్కర్ కుంభకోణం దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యం ఈడీ కూడా ఎంటర్ అయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈడీ కూడా ఈ నివేదికను కోరింది సిట్ అధికారులను. ఈ నేపథ్యంలో ఈ అన్ని అంశాలు కూడా ప్రధానమంత్రితో చర్చించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏమైనా మార్పులు జరగబోతున్నాయా, ఏదైనా కీలక పరిణామాలు సంభవిస్తాయని రాజకీయ పరిశీలకుల్లో ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే నారా లోకేష్ ఢిల్లీలో కూడా చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ సమయంలో కూడా అప్పటి నుంచి కూడా కొంత నెట్వర్క్ అయితే నారా లోకేష్ ఢిల్లీలో ఏర్పాటు చేస్తున్నారు. అమిత్ షాను కూడా తరచుగా కలుస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో కొన్ని కీలక పరిణామాలు సంభవించబోతున్నాయి. అందుకే నారా లోకేష్ పర్యటన కూడా కారణం, దానికి అనుకూలంగా ఏదో ఒక నిర్ణయం అయితే ఉంటుందనే అభిప్రాయం అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. మొత్తానికి నారా లోకేష్ అయితే సాయంత్రం ప్రధానమంత్రిని కలుస్తారు. దీనికి సంబంధించిన వివరాలు కూడా మీడియాకు విడుదల చేస్తామని చెప్పి ఆయన కార్యాలయ వర్గాలు అయితే చెప్తూ ఉన్నాయి. థాంక్యూ రవిచంద్.